హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ సండే. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వీడియో అయితే షూట్ చేశాను. చాలా బాగుంటుంది, వాచ్ చేయండి. ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. నాకు బూస్టింగ్ అవుతుంది వీడియో అనేది. కొంచెం మీరు సపోర్ట్ ఇస్తే కదా ముందుకు బూస్ట్ అవుతుంది. కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఇంకా మార్నింగ్ సండే కదండి, చాలా లేట్గా లేసాం. మార్నింగు 8 అయిపోయింది లేచేసరికి. ఇంకా అన్ని పనులు అయ్యేసరికి 9:30 అయిందన్నమాట. పిల్లలకైతే అప్పటికి కూడా టిఫిన్ ఇవ్వలేదు. వాళ్ళకి బిస్కెట్లు కావాలంటే బిస్కెట్లు ఇచ్చేసాను. వీళ్ళు తింటున్నారు. కింద చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి, వాటికి వేస్తున్నారు అన్నమాట. ఏంటో పిల్లలకి ఆ కుక్క పిల్లలు అంటే అంత ఇంట్రెస్టు. 24 గంటలు అక్కడే ఉంటాను అంటున్నారు అన్నమాట, స్కూల్ లేకపోయినా. ఇంకా మేము తిట్టేసాము, అవి కరుస్తాయని చెప్పేసి. ఇంకా వాళ్ళ డాడీ కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తే మీద నుంచే వాటికి బిస్కెట్లు అవి వేయడం మొదలుపెట్టారన్నమాట. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి మీకు చెప్పాను కదండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్ చేసినా పర్లేదు, డైరెక్ట్గా కాంటాక్ట్ అయినా పర్వాలేదండి. జాబ్ డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను ఖచ్చితంగా. జాబ్ అయితే చాలా బాగుందండి, పర్వాలేదు. ఇంటి దగ్గర కూర్చొని ఖాళీ టైంలో మనం గెయిన్ చేసుకోవచ్చు. నెలకి పేమెంట్స్, నెలకు మనకు శాలరీ అలాగే ఉండదండి. మనం చేసుకున్న టాలెంట్ బట్టే ఉంటుంది. కోర్సెస్ అనేవి నేర్చుకోవచ్చు అంతే. ఈ జాబ్లోని ఇంకా ప్రాసెస్ అయితే ఏం లేదు, బాగుంది. కోర్సెస్ అయితే చాలా బాగున్నాయి. అవి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు, అంత బాగున్నాయి. నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసుకోవచ్చు ఆ కోర్సెస్ అనేవి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. మరి వీడియో గురించి అయితే మాట్లాడేసుకుందామండి. చపాతీ చేస్తున్నాను. ఈ చపాతీ పిచ్చి నాకు చాలా చాలా ఇష్టం అండి. చపాతీ అంటే టీతోటే చపాతీ తింటాను. ఇది ఎలాగ అలవాటు అయిందంటే, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేటప్పుడు చపాతీ అది అంత లేదండి. ఎందుకంటే ఎప్పుడో చికెను మటను తెచ్చుకున్నప్పుడు చేసుకునేవాళ్ళం. అదొక పండగలా ఉండేది మాట. చపాతీ అంటే నాకు చపాతీ అంటే చాలా ఇష్టం. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసరికి వీళ్ళు రెగ్యులర్గా టీతో తినేవాళ్ళు అత్తయ్య వాళ్ళు. ఇదేంటబ్బా టీతో తింటున్నారు అనుకునేదాన్ని నేను కూడా ఒకసారి ట్రై చేశాను. తినమన్నారన్నమాట. ట్రై చేశాను, బాగుంటుంది తిను అని. ఇంకా రెగ్యులర్గా 2 చపాతీలు చేసుకొని ఒక గ్లాసు టీ తాగుతానండి ఖచ్చితంగా. ఇది మాత్రం నాకు అలవాటు అయిపోయింది బాగా. కానీ టీతో చపాతీ తింటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా మార్నింగ్ 2 చపాతీలు ఒక గ్లాసు టీ అనేసరికి అయిపోతుంది అక్కడ టిఫిన్ క్లోజ్. మరి ఇంక టిఫిన్ అయితే చేయను. చపాతీ తీసుకోవడం వల్ల ఏంటంటే వెయిట్ బాగా గెయిన్ అవ్వకుండా ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి రోజంతా హెల్తీగా ఉంటాం. ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఇందులోని హెల్తీగా ఉంటామన్నమాట. చాలా చాలా మంచిది చపాతీ తీసుకోవడం వల్ల. ఇంకా నేను కొంచెం ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసుకోకుండా రొట్టెలాగా సుక్కర్ రొట్టెలాగా కాల్చుకొని తిన్నా. ఆయిల్ ఇష్టం లేని వల్ల అలాగైనా సరే మంచిదే. ఇంకా పిల్లల కోసం పాలు, నా కోసం టీ కంప్లీట్ చేసుకుంటున్నమాట. ఇక్కడ మాకు గేదె పాలు దొరుకుతున్నాయండి. పిల్లల కోసం ఒక 1/2 లీటర్ తీసుకుంటాను. మిగతాదైతే 2-3 డేస్కి ఒకసారి ప్యాకెట్ పాలు తెప్పిస్తాను. ఎందుకంటే పిల్లలకి ఆర్గానిక్గా మనం ఏమీ ఇవ్వలేదు. ప్యాకెట్ పాలు అనేసరికి నాకు ఎందుకో భయం వేస్తుంది. ఇదివరకు అవే పట్టేసేదాన్ని. ఇప్పుడు మాత్రం చాలానే లెక్కలు చూస్తే ప్యాకెట్ పాలలో కూడా కల్తీ ఉన్నది. అంటే కనీసం మనం సిటీలో ఉన్న వాళ్ళము న్యాచురల్గా ఏది కూడా ఆహ్వానించలేకపోతున్నాం అన్నమాట. ఇక్కడ లక్కీగా మాకు దొరుకుతున్నాయి గేదె పాలు. 1/2 లీటర్ తీసుకుంటాను పిల్లల కోసం మ్యాక్సిమం. అవి వాళ్ళు తాగిస్తారు. ఇంకా టీకి ఎప్పుడెప్పుడో సరిపోతే ప్యాకెట్ పాలు అయితే తెప్పిస్తాను. చపాతీ తినిస్తున్నాము, చూడండి ఎలా తినిస్తున్నాం. వీడియో అనేది చాలా స్లోగా రికార్డ్ అవుతుంది కదా, చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి స్పీడ్గా దీంట్లో పెట్టాను అన్నమాట. వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి వీడియో అంతా స్పీడ్ దీంట్లో పెట్టానండి, స్లోగా పెట్టలేదు. ఇంకా చపాతీ కూడా కంప్లీట్ చేస్తాము. ఇంకా మా చిన్న అబ్బాయి పెద్దోడు బిస్కెట్లు పాల్లో ముంచుకొని వాళ్ళు తింటున్నారు అన్నమాట. ఈరోజు నిన్న సాటర్డే కదండి, తలకు పోసుకుంటాం కాబట్టి సారీ అండి స్నానం. ఇక్కడ ఈ ఒడిసెలు ఏంటంటే లాంగ్వేజ్ వెరైటీగా ఉంటుంది. నేను కూడా నవ్వుకునేదాన్ని, కానీ నాకు అదే అలవాటు అయింది.
పోసుకుంటాం అంటారు. ఇదేం పోసుకోవడం రా బాబు అనుకునేదాన్ని, కానీ నేను అలాగే మాట్లాడతాను అన్నమాట. ఎక్కడ ఎలా అలవాటు అయితే అక్కడ అలాగే అలవాటు అవుతుంది. అది మాత్రం మనం మార్చలేము. పిల్లలకైతే ఆయిల్ రాస్తున్నాను, ఎందుకంటే ఇవి మీకు చూపిస్తున్నాను కదా బాటిల్లోని ఆయిల్. ఇది అమ్మ ఇస్తుందండి, అమ్మ దగ్గర నుంచి తెచ్చుకుంటాను. నువ్వుల నూనె అంటారు కదా, చిన్నప్పటి నుంచి ఈ ఆయిలే పిల్లలకి తలకి రాసేదాన్ని, ఒంటికి బాగా మాలిష్ చేస్తారు కదా. ఇది చాలా మంచిదండి, చాలా అంటే చాలా. ఎందుకు మంచిది అంటున్నానంటే, జలుబు పిల్లలకి జలుబు చేసినా జ్వరం వచ్చినా ఈ ఆయిల్ పెడితే మాత్రం వాళ్ళు ఎంత ఫ్రీగా మూవ్ అవుతారంటే అంత ఫ్రీగా మూవ్ అవుతారు అన్నమాట. నేను కూడా ఎక్కువగా ఇదే రాసుకుంటాను. ఎక్కువ అంటే ఎప్పుడైనా నాకు స్ట్రెస్ ఎక్కువగా ఉన్నది అన్నప్పుడు, జలుబుగా ఉన్నది, హెడేక్ ఎక్కువగా ఉన్నది అనుకున్నప్పుడు అయితే మాత్రం ఈ ఆయిలే రాస్తాను. ఎందుకంటే కొంచెం చలవ చేస్తుంది అన్నమాట ఈ ఆయిల్ నువ్వుల్లోని. అంటే న్యాచురల్గా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గానుగ ఉంటుంది, అక్కడి నుంచే తీసుకుంటుంది. ఎప్పుడు తెచ్చి ఉంచుకుంటాను ఖచ్చితంగా. ఇంట్లో ఈ ఆయిల్ అయితే ఉంటుంది. పిల్లలు ఉండేటప్పుడు మాత్రం మీరు కూడా, అంటే బయట చాలానే బ్రాండెడ్ దొరుకుతున్నాయి మసాజ్కి, ఇది రాసి చూడండి. చాలా ఉక్కులాగా ఉంటారు మనుషులు, చాలా హెల్త్కి కూడా చాలా మంచిది ఈ ఆయిల్ అయితే మాత్రం. ఎయిర్కి కూడా చాలా మంచిది. ఎయిర్ ఓడకుండా ఉండాలి అనుకుంటే ఈ ఆయిల్ ఖచ్చితంగా అప్లై చేసుకోండి. కొంచెం జిడ్డుగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. ఇంకా పని అంతా అయిన తర్వాత మార్కెట్కి వెళ్ళామండి. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే కొంచెం కొని తెచ్చుకున్నాము. మార్కెట్కి రెగ్యులర్గా వెళ్ళలేం కాబట్టి కొంచెం కూరగాయలు అనేవి తెచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఉంచుకుంటాం అన్నమాట. మా చిన్నోడు హెల్ప్ చేస్తున్నాడు నాకైతే. కూరగాయల రేట్లు అయితే కొంచెం తగ్గినాయి. ఇక్కడ ఏంటంటే మనకి కార్తీక మాసం కంటిన్యూ అవుతుంది, కానీ ఇక్కడ దసరా నుంచి కార్తీక మాసం అండి. ఈ రోజుతో ఎండ్ అయిపోయింది. అందరూ చెడకాయ చేస్తారు. చాలామందికి చెడకాయ అంటే తెలియదు కదా, అంటే నాన్ వెజ్, ఈరోజు నాన్ వెజ్ పండగ తింటారన్నమాట. నాన్ వెజ్ ఇప్పటి వరకు వాళ్ళు పూజలు చేశారండి, అద్భుతంగా చేస్తారు. శివభక్తులు ఎక్కువ ఇక్కడ ఒడిశాలోని. మా బరంపూర్లోనే ఒక 300 కోవులు పైన ఉన్నాయన్నమాట. ఇంకా అదంతా అయ్యేసరికి టమాటాలు ఎక్కువగా నిన్న రాత్రి మా హస్బెండ్ తెచ్చారండి, కొంచెం పాడైనలాగా ఉన్నాయి. టమాటా పచ్చడి అనేది చేస్తున్నాను. ఇక్కడ భక్తి గురించి మాట్లాడుతున్నాను కదండి, చాలా భక్తి ఎక్కువ. కోవుళ్ళు అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి. వీళ్ళకి కార్తీక మాసం ముగింపు అయిపోయింది అన్నమాట. అంటే సండే నుంచి వీళ్ళు ఇంకా నాన్ వెజ్లు తినడం మొదలు పెట్టిస్తారు. చెడకాయ అంటే ఒక పండగలా చేసుకుంటారు. నాన్ వెజ్లు ఎన్ని రోజులు తినలేదు కదా, ఇప్పుడు తింటారు బాగా అని. టమాటాలు అయితే మీకు చెప్తున్నాను చూడండి, పచ్చడి చేసుకోండి. ఇడ్లీకైనా, దోసకైనా, నెక్స్ట్ రైస్కైనా చాలా బాగుంటుంది. ధనియాలు వేసుకున్నాను. ఉల్లిపాయ ఒక 3 ఉల్లిపాయలు వేసుకున్నాను కేజీ టమాటాలకి. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, ధనియాలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి మగ్గనిచ్చానండి. మగ్గనిచ్చి మిక్సీ వేసి పోపు వేసుకున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్, వీడియోలో మీకు కనిపిస్తుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. టమాటా పచ్చడి ఒక్కసారి ట్రై చేయండి. చాలామంది చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారన్నమాట. ఆనియన్ వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా మా హస్బెండ్ పిల్లల కోసం అయితే ఈరోజు నేను గుడ్లు అయితే చేశాను. నేనైతే తెలుగు వాళ్ళది కార్తీక మాసం చేస్తానంటే, కార్తీక మాసం ఏం చేయనండి, దీపం పెట్టుకుంటాను రెగ్యులర్గా. ఇంకా నాన్ వెజ్ ఆ 1 మంత్ మన కార్తీక మాసం ఉన్నంత వరకు నేను తిన్ను. పిల్లలకైతే మాత్రం ఇప్పటి వరకు వండలేదు. ఈరోజే మా హస్బెండ్ కూడా తినిస్తానని చెప్పారు. ఇంకా వాళ్ళ కోసం అయితే మాత్రం, పిల్లల కోసం, హస్బెండ్ కోసం అయితే గుడ్లు అయితే చేశాను. నేను టమాటా పచ్చడి వేసుకొని మనది అయిపోయింది, నేను తినిస్తాను. టమాటా పచ్చడి, శనగపలుకులు చాలా కాంబినేషన్ నాకు నచ్చుతాయి. శనగపలుకులు అన్నంతో తినడం నాకు చాలా ఇష్టం, వేపుకొని ఉంచుకుంటాను. తింటానండి, ఫుడ్ అయితే బాగా తింటాను, ఇష్టం కూడా. వీడియో అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి. గుడ్లు అయితే మాత్రం ఎప్పుడు కూడా రెడ్గా ఆగనివ్వద్దు, పిల్లలకు కూడా మంచిది కాదు. హార్డ్గా అయిపోతే డైజెషన్ అవ్వడం అనేది అంతగా బాగుండదు. కాబట్టి మీకు చూపిస్తున్నాను కదా, పచ్చిమిరపకాయ ఒకటి 2 మన కారంకు సరిపడగా. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఒక 4 తీసుకున్నాను. టమాటాలు ఒక 3 తీసుకున్నాను, మీడియం సైజు తీసుకొని మిక్సీ కొట్టానమాట. కచ్చబెచ్చ అంటే మెత్తగా చేయకుండా కచ్చబెచ్చ ముక్కల్లాగా ఉన్నాయి చూడండి ఆనియన్స్ అయితే. కొంచెం పసుపు, కారం, చికెన్ మసాలా, ఉప్పు వేసుకున్నానండి. వేసుకొని కొంచెం దగ్గరికి అయిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా అందులో వేసుకుంటే, మనం ఇందులో పచ్చిమిర్చి డైరెక్ట్గా ముక్కల్లా కాకుండా మిక్సీ పెట్టి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వీడియో దగ్గర ఉండడం వల్ల కలుపుతుంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంది, నాకు తెలియలేదు అది. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు చూసాను అన్నమాట.
అదంతా బాగా వేగిన తర్వాత ఇంకంతేనండి, ఎగ్స్ వేసుకోవడమే. బాగుంటుంది ఇలా ట్రై. ఎగ్స్ కర్రీ అందరం ఇలాగే చేస్తాము, కాకపోతే కొంతమంది జీడిపప్పు పేస్టు, నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయలు జీడిపప్పులు ఇవన్నీ తినే పిల్లలు, అందుకోసం అని చెప్పేసి సింపుల్గా వండుతాను. ఇలాగే వాళ్ళకి నచ్చుతుంది అన్నమాట. ఎక్కువ కారం కూడా ఇక్కడ తినరు. ఇక్కడ వంటలు, ఇక్కడ పద్ధతులు అన్నీ చెప్తాను, వీడియో ఫుల్గా వాచ్ చేయండి. సారీ అండి, వీడియోలో కాదు, ఇంకా రాబోయే వీడియోస్లో కూడా వీళ్ళ పద్ధతులు ఏంటి ఇవన్నీ కూడా నేను చెప్తాను. ఒడిశాలో మేము ఉంటున్నాం కదా, వీళ్ళ పద్ధతులు అయితే మనకి చాలా డిఫరెంట్, చాలా ఆచారాలు ఉంటాయి, చాలా ఇవన్నీ మనం నేర్చుకోవాలంటే కొంచెం వింతగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఎగ్స్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. వీడియో అంతా నచ్చింది అనుకుంటే ఒక లైక్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. కామెంట్ అయితే చెప్పండి. ఈ వీడియోలో మీకు తోసింది మీరు ఏదో ఒకటి చెప్పండి, కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. ఎగ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకి, హస్బెండ్కి ఎగ్స్ కర్రీ వాళ్ళు చెడకాయ చేసి ఇస్తారు ఈరోజు మాట. ఇప్పటివరకు పిల్లలకైతే వంట చేసి పెట్టలేదు, గుడ్లు కూడా ఇవ్వలేదు వాళ్ళకి. రోజు అడుగుతున్నారు ఎగ్ కర్రీ కావాలని, ఇంకా తప్పదు కదా.